హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే పూల కోసం అయితే మేము వెళ్తున్నాము గుడిమల్కాపూర్. చూడాలి, మా చిన్నమ్మ వాళ్ళు పూలు తీసుకుంటారంట. ఒక 5-6 క్వింటాల పూలు అయితే తీసుకుంటా అంటున్నారు. ఏమని చెప్పేసి అయితే గుడిమల్కాపూర్ మార్కెట్కి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. సో అక్కడికి వెళ్ళాక పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, గుడిమల్కాపూర్ అయితే మార్కెట్కి వచ్చినాము. చూడండి, మార్కెట్లోకి అయితే వచ్చినాము పూలు తీసుకోవడానికి. ఫ్రెండ్స్, చూడండి, పూల దగ్గర మస్తు జనాలు అసలు కొట్లాడుకుంటున్నారు. అసలు నాకు కావాలని చెప్పి బతుకమ్మలు హడావుడిగా అండి. ప్రతి ఒక్కరికి కూడా మామూలు కాదండి. అసలు హడావుడి ఇంత అంత కాదు, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, మీకోసం అయితే రకరకాల పూలు అయితే మీకు చూపించడం అయితే జరుగుతూ ఉంది. సో మీలో ఎంతమందికి ఏమేమి పూలు నచ్చినాయి అనేది అయితే లైక్ ద్వారా కామెంట్ ద్వారా చెప్పండి. ఎందుకంటే ఈ పూల పేర్లు అయితే నాకు తెలియదు. మీకు నచ్చిన పూలు ఏమున్నాయో వాటి పేర్లు చెప్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క పువ్వు కూడా మీకోసం చూపించడం అయితే జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, చూడండి, ఛానల్ని చూసి ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం ఫ్రెండ్స్, ఈ పూలల్లో మీకు ఎంతమందికి నచ్చిందో చూడండి. ఇంత రిస్కులలో కూడా నేను వీడియో చేశాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంకా బయటికి అయితే బయలుదేరుతున్నాము. ఫుల్ రష్ ఉందండి, అసలు మామూలు రష్ కాదు ఇక్కడ. ఇంకా బయలుదేరడానికి అయితే ఎంత టైం పడుతుందో తెలియదు. ఫ్రెండ్స్, రష్యల నుంచి బయటికి వెళ్ళడానికి అయితే మాకు ఒక 4 గంటల టైం అయితే పట్టింది. ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం మీకు చూపించానని అనుకుంటున్నాను. సో మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.